హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం ఇది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా లేదా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914 నుండి 1918 మధ్య జరిగింది. ఈ యుద్ధ సమయంలో మన భారతదేశం నుండి 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. అందులో దాదాపు 1,00,000కు పైగా మరణించారని అధికారిక లెక్కల ప్రకారం తెలిసినప్పటికీ మరి అనధికారికంగా ఎంతోమంది మరణించి ఉండవచ్చని అంచనా. ఇక రెండవ ప్రపంచ యుద్ధం, ఇందులో మన భారతదేశం నుండి, అంటే మన భారతదేశం కాకుండా అప్పుడు మనను బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ బ్రిటిష్ అంటే మన భారతీయ సైనికుల్ని ఆ యుద్ధంలో పాల్గొనడానికి పంపించారు. దాదాపు 25 లక్షల మంది ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో 2.5 లక్షలకు మంది పైగా మన భారతీయ సైనికులు మరణించారు. అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధంతో కానీ రెండవ ప్రపంచ యుద్ధంతో కానీ మన భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అప్పుడు మనం బ్రిటిష్ వారి పాలనలో ఉండడం చేత ఆ యుద్ధంలో మన భారతీయ సైనికులు పాల్గొనవలసి వచ్చింది. అయితే ఆ రెండు యుద్ధాల వలన మన దేశం ఎంతో ఆర్థికంగానూ అపారమైన ప్రాణ నష్టాన్ని కోల్పోయింది. ఇక ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల ప్రాణాలకు కూడా విలువ లేదనే చెప్పవచ్చు. ఇక దీనికి పూర్వం జరిగిన 2 ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహాయుద్ధానికి దారితీశాయి. వాటిలో మొదటిది 1937లో మొదలైన చైనా జపాన్ యుద్ధం. ఇక రెండవది 1939లో జర్మనీ దేశం పోలాండ్పై జరిపిన దురాక్రమణ. చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు, మిత్రరాజ్యాలు మరియు శత్రురాజ్యాల పేరుతో 2 ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహాసంగ్రామంలో తలపడేటట్టు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు 10 కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమైన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అనగా సైనిక పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలు పంచుకోవటం. ఆ కారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులు అన్నింటినీ యుద్ధ ప్రయోజనాల కోసమే వాడవలసి వచ్చింది. 10 కోట్ల మంది పాల్గొన్న ఈ యుద్ధంలో సుమారు 6 కోట్ల మందికి పైగా మృతి చెందారు. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైందిగా పేరు పొందింది. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో 3/2 వంతులు సాధారణ పౌరులేనని ఒక అంచనా. వీరిలో సుమారు 1 కోటి మంది వరకు తూర్పు ఐరోపాలోనూ సోవియట్ యూనియన్లోనూ నాజీ జర్మనీ జరిపిన యూత్ జాతి నిర్మూలన కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనికే హెలోకాస్ట్ అని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం కలిగించిన ఆర్థిక నష్టం సుమారు 10 లక్షల కోట్ల డాలర్లు. 1945లో మిత్రరాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ సమైక్య యుద్ధం అనంతరం ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగింది. 1990లో సోవియట్ సమైక్య పతనంతో ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆగిపోయిందని చెప్పవచ్చు. 1931 సెప్టెంబర్లో జపాన్ దేశం చైనా ఆధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించింది. 2 ఏళ్ల తర్వాత 1933లో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ శరవేగంగా సైనికంగా బలపడింది. 1938 నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 1937లో జపాన్ చైనా ప్రధాన భూభాగంపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆ క్రమంలో షాంఘై, గువాంగ్ లపై బాంబులు కురిపించడమే కాకుండా ఆ ఏడాది సెప్టెంబర్లో నాంకింగ్లో నరమేధం జరిపి వేలాది మందిని బలి తీసుకుంది. ఇదే సమయంలో ఐరోపాలో జర్మనీ ఫాసిస్ట్ నాయకుడు ముస్సోలిని నాయకత్వంలో ఇటలీ రెచ్చగొట్టే తరహా విదేశాంగ విధానాలను అవలంబించడం మొదలుపెట్టాడు. అయితే నేవిల్ చాంబర్లిన్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పాలిత సోవియట్ యూనియన్ తమకు మరింత పెద్ద సమస్యగా భావించి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి ప్రకారం జర్మనీతో ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాల్పంచుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా జర్మనీ విస్తరణను చేయడం ప్రారంభించింది.
ఇక ఇంగ్లాండ్, ఫ్రాన్సు ఈ విషయాన్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో సోవియట్ యూనియన్ ప్రాబల్యాన్ని అదుపులో ఉండవచ్చని ఇంగ్లాండ్ భావించింది. అయితే 1939లో సెప్టెంబర్లో ఇంగ్లాండ్ను ఆశ్చర్యపరుస్తూ జర్మనీ, సోవియట్ యూనియన్లు ఉమ్మడిగా పోలాండ్పై దాడి జరిపి ఆక్రమించాయి. పోలాండ్ పశ్చిమ భాగాన్ని, తూర్పు భాగాన్ని సోవియట్ యూనియన్ పంచుకున్నాయి. దాంతో ఐరోపాలో మరో మహాయుద్ధానికి తెరలేచింది. మొదట ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రెండు దేశాలు జర్మనీతో సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపాయి. కానీ హిట్లర్ చర్చలకు దిగిరాకపోవడంతో కాల్పులు తప్ప పెద్ద ఎత్తున సైనిక సంఘటనలు జరగలేదు. ఆ తర్వాత విధిలేని పరిస్థితిలో 1939లో జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. ఈ కాలంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకోవటంపై దృష్టిని పెట్టాయి. 1940 మార్చి, ఏప్రిల్ మాసాల్లో జర్మనీ, డెన్మార్క్, నార్వే దేశాలను ఆక్రమించుకుంది. ఆ ఏడాది వేసవికాలం మొదలైనాటికి బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్స్తో పాటు ఫ్రాన్స్లను కూడా ఆక్రమించింది. జూన్ నెలలో ఇటలీ కూడా మరోవైపు నుండి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లపై యుద్ధం ప్రకటించింది. ఈ విధంగా ఇంగ్లాండ్పై దాడి మొదలైంది. జర్మనీ మొదట ఇంగ్లాండ్కు నిత్యావసర వస్తువు సరఫరా జరపకుండా నిరోధించి, తర్వాత ఆకాశ మార్గంపై పట్టు సంపాదించి, తద్వారా సముద్ర మార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడికి మార్గం సుగమం చేసుకోవాలని వ్యూహరచన చేసింది. నౌకా యుద్ధమైతే జరగలేదు, కానీ జర్మనీ పదే పదే భూమార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడులు జరుపుతూ జర్మనీ దళాలు ఐరోపాలో ఎదుర్కొనే సామర్థ్యం ఇంగ్లాండ్కు లేకపోయింది. దాంతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సహకారంతో మధ్యధర ప్రాంతంలో జర్మనీ, ఇటలీల ఉమ్మడి దళాలతో పోరాటంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాయి. కానీ ఇక్కడ మిత్రరాజ్యాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఆ తర్వాత గ్రీస్, అల్బేనియా, యుగోస్లేవియా అక్షరాజ్యాలను వశపరుచుకోగా ఎడారి యుద్ధంగా పేరు పొందిన ఆఫ్రికా యుద్ధంలో గెలుపనేది ఇరు వర్గాల మధ్య దోబూచలాటగా మారింది. 1941లో యుద్ధం మరింత విస్తరించింది. ఆ నెలలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేయడంతో సోవియట్ యూనియన్ కూడా జర్మనీకి వ్యతిరేకంగా మిత్రరాజ్యాల కూటమితో చేతులు కలిపింది. మొదట్లో కొద్ది కాలం పాటు సోవియట్లపై యుద్ధరంగంలో జర్మన్లు ఆధిక్యం సంపాదించారు. కానీ ఆ తర్వాత కాలంలో వారు కొంత సోవియట్ భూభాగాన్ని కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఆ ఏడాది చలికాలం నాటికి సోవియట్ యూనియన్లో జర్మనీ విజయాలకు అడ్డుకట్టపడింది. ఈలోగా ఆసియా ఖండంలో జపాన్ ఆక్రమణలు కొనసాగాయి. 1940లో జపాన్ ప్రధాన చైనా భూభాగాన్ని, ఫ్రాన్స్ ఆధీనంలోని ఇండో చైనా భాగాన్ని ఆక్రమించింది. దాంతో జపాన్పై అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. జపాన్ ఒక వంక ఈ ఆంక్షల ఎత్తివేతకు దౌత్య రాయబారాలు నడుపుతూనే ఊహించని విధంగా అమెరికా నౌకా యుద్ధ కేంద్రం, బ్రిటన్ ఆధీనంలోని ఆగ్నేయ ఆసియా భూభాగాలపై మెరుపు దాడులు జరిపింది. షెర్ప్ హార్బర్ ద్వారా దాడి జరిగిన 4 రోజుల పిదప జర్మనీ కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించింది. విధిలేని పరిస్థితిలో అమెరికా మిత్ర రాజ్యాలతో చేతులు కలిపి యుద్ధరంగంలోకి ప్రవేశించింది. అమెరికా చేరికతో అప్పటి వరకు ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో విడివిడిగా జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు అమెరికా ఖండాన్ని కూడా పాకినట్టయి రెండవ ప్రపంచ యుద్ధంగా రూపుదిద్దుకుంది. 1942 జూన్ నెలలో పసిఫిక్ మహాసముద్రంలో జరిగిన నౌకా యుద్ధంలో అమెరికన్ దళాలు జపాన్కు చెందిన 4 విమాన వాహన యుద్ధ నౌకలు ముంచివేయటం ద్వారా జపాన్కు మొదట ఓటమిని రుచి చూపించాయి. అదే సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దళాలు ఆంగ్లో అమెరికన్ దళాల చేతిలో ఓడిపోయి ఆక్రమిత భూభాగాల నుండి తరిమివేయబడ్డాయి. జర్మనీ ఆ వేసవిలో సోవియట్ భూభాగంలో పునఃప్రారంభించిన సైనిక చర్య కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. ఆ తర్వాత ఏడాది జర్మనీ స్టాలిన్గ్రాడ్ వద్ద సోవియట్ సేనల చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత కర్క్స్ అనే ప్రాంతంలో కూడా సోవియట్ సేనల దాటికి జర్మనీ చేతులెత్తేసింది. కర్క్స్ వద్ద జరిగిన పోరాటాన్ని సైనిక చరిత్రలో అతిపెద్ద ట్యాంకుల యుద్ధంగా పరిగణిస్తారు. ఆ ఏడాది జర్మన్ దళాలు ఆఫ్రికా నుండి తరిమి కొట్టబడ్డాయి. ఐరోపాలో మిత్రరాజ్యాలుగా ఉత్తర దిశగా పురోగమించి సిసిలీని వశపర్చుకొని ఇటలీలో అడుగుపెట్టాయి. కొద్ది రోజుల్లోనే దక్షిణ ఇటలీ మిత్రరాజ్యాల ఆధీనంలోకి వచ్చింది. విధిలేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్రరాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికన్ దళాలు ఒకటి వెనుక ఒకటి అనేక ద్వీపాలను జపాన్ నుండి వశపర్చుకున్నాయి. 1944లో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపే మొగ్గింది. సోవియట్ సేనలు అప్రతిహతంగా పురోగమిస్తూ జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రుమేనియాలోకి చొచ్చుకుపోయే. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు
ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్లను విముక్తం చేశాయి. ఇక తూర్పు నుండి సోవియట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్రరాజ్య సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుంది. మరోవైపు జపాన్ మాత్రం విజయం పరంపర కొనసాగిస్తూ చైనాలో చాలా భాగాన్ని ఆక్రమించింది. కానీ అమెరికన్ బలగాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపర్చుకొని జరిపిన బాంబు దాడిలో జపాన్ నౌకాదళం భారీ నష్టాలను చూసింది. ఇక 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలలో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్రరాజ్యాల సేనలపై చేసిన పలు దాడులు, ఎదురుదాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో జర్మనీ మిత్రరాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒకటొకటే జపాన్ నుండి అమెరికన్ సేనల ఆధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయ ఆసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి. అప్పటికి జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియట్ యూనియన్ జపాన్తో తమ గల ఒక తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపర్చుకుంది. ఇక అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు ప్రయోగించడంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం అనేది అపారమైన ఆర్థిక నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆ తర్వాత దశాబ్దాల పాటు తిరిగి కోలుకోలేని విధంగా ప్రపంచంలోని అన్ని దేశాలు మారిపోయాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆ యుద్ధాలతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ మనం బ్రిటిష్ వారి పాలనలో ఉండటం చేత మన భారతీయ సైనికులు వారి తరఫున పాల్గొని వారి ప్రాణాలను కోల్పోయారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.